నమస్తే సార్. నమస్కారం అండి. ఒక బాబు గోగినేని, అలానే భైరి నరేష్, నాస్తికులు వీరు ముఖ్యంగా కేవలం హిందూ దేవుళ్ళపైనే కామెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళతో కూడా డిబేట్లో కూర్చున్నారు. చివరికి ఏం జరిగింది చెప్తున్నా కదండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కుక్కతోక వంకర ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళు ఒకటి నమ్ముకున్నారు. వాళ్ళు ఏమంటారు, బాబు గోగినేనే ఉన్నాడు, నేను హ్యూమనిస్ట్ని, అందరినీ గౌరవిస్తా, అందరినీ సమానంగా చూస్తానని చెప్పేసి అంటాడు. ఆడెవడో బిగ్ బాస్లో ఒక ఏదో క్వశ్చన్ అడిగితే నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు నన్ను క్వశ్చన్ చేయటం అన్నాడు. ఇప్పుడు హ్యూమనిస్ట్ అయితే గనక నువ్వు నీ స్థాయి అనే మాట మాట్లాడు. ఎందుకంటే మనుషుల మధ్య స్థాయి ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. మహా అయితే ఏముంటుంది స్థాయి అంటే, వాడి వయసు పెద్దది, వీడి వయసు చిన్నది అవ్వచ్చు. వీడి వయసుకి రాడేమో కానీ వీడు ఖచ్చితంగా ఆడి వయసుకి వస్తాడు ఏదో ఒక రోజుకి. ఇంకా స్థాయి ఏంటి? పోనీ ఆర్థిక స్థాయి చూసుకుందాం. ఆడు అడుక్కు తిండి తెల్లారని గ్యారంటీ లేదు, వీడు కోటీశ్వరుడు అవ్వడానికి గ్యారంటీ లేదు. ఓవర్ నైట్ ఏమైనా జరగవచ్చు దేశంలో. పోనీ జ్ఞానం విషయంలోనూ చూసుకుందాం స్థాయి. బాబు గోగినేని నేను సైంటిస్ట్ని తోపు అనుకుంటాడు, ఏమో కర్మగాలు రేపే అమ్నీషియా వచ్చి మొత్తం మర్చిపోవచ్చాడు, ఎవరికి తెలుసు. లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సాయంత్రమే పోవచ్చు జ్ఞానం మొత్తం కూడా. వీడికి అపారమైన జ్ఞానం ఒక నెల రోజుల్లోనే రావచ్చు, ఎవడు చెప్తాడు రాదని. కాబట్టి ఇంకొకటి స్థాయిని ఎంచే ముందు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం స్థాయి అనే మాట మాట్లాడతామంటే మనం అహంకారంలో బందీ అయిపోయాము. ఒక మనిషి నాశనం అయిపోవటానికి, ఒక మనిషిని నాశనం చేయడానికి అహంకారము, మమకారం అని ఈ రెండు ఆయుధాలు చాలు. వాటి నుంచి బయటపడమని సనాతన ధర్మం చెప్తుంది. వాటి గురించి తెలుసుకోలేని ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మేము అంత చదివాం, మేము ఇంత చదివాం, మేము అంత తెలుసుకున్నాం, ఇంత తెలుసుకున్నాం అని చెప్పేసి అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు. మాకు ఉపనిషత్తులో ఒకే మాట చెప్తున్నారు, కేనోపనిషత్తులో, ఎవడైతే నాకు సమస్తము తెలుసు అనుకుంటాడో బ్రహ్మానికి సంబంధించి, వాడికి ఏమీ తెలియదని. ఎవడైతే బ్రహ్మానికి సంబంధించిన విషయాన్ని నేను ఎప్పటికీ సంపూర్ణంగా తెలుసుకోలేను అనుకుంటాడో వాడికి సంపూర్ణమైన జ్ఞానం లభించినట్లు. వీళ్ళు మాకు అన్నీ తెలుసు అంటున్నారుగా, అంటే ఇక్కడ అర్థమవుతుంది వీళ్ళు ఏమీ తెలియని అజ్ఞానులు అని చెప్పేసి. అలాంటి అజ్ఞానులతో ఎంత వాదించినా సరే కింద పడ్డ పైచేయి మాదే అంటారు వాళ్ళు. భైరి నరేష్ గారితో డిబేట్లో కూర్చున్నారు, ఆశాంతం వీక్షించాము. అయ్యప్ప స్వామి గురించి కూడా చాలా కామెంట్స్ చేశారు. ఆయనకి దానికి సంబంధించి నాకు తెలిసి శిక్ష కూడా ఇన్స్టెంట్గా పడింది ఆయన విషయంలో మాత్రం. శిక్ష అంటే దండం దశగుణం భవేత్ అండి, అంతే. ఓకే, ఇప్పుడు ఆ చేసిన తప్పును ఒప్పుకొని పోలీస్ స్టేషన్లో లొంగిపోయి భవిష్యత్తులో చేయను అంటే వేరేలా ఉండేది. కానీ అహంకారంతో ఖండకావరంతో మాట్లాడితే హిందువులు అందరూ లలిత్ కుమార్ లాగా టీవీల ముందు కూర్చొని డిబేట్లు చేయరుగా. కొంతమంది అట్లా వెళ్ళిపోయి దాడులు కూడా చేస్తారు. లలిత్ కుమార్ గారు ఈ హిందూ జనశక్తి అనే దాన్ని స్థాపించి సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారా, లేదు అంటే ఇతర మతాలకి సంబంధించి స్పీచెసే ఎక్కువయ్యాయా? ఒకటండి, యుద్ధం అన్నప్పుడు చేతిలో కత్తి ఉంటుంది, ఒకటి డాలు ఉంటుంది. శత్రువుతో యుద్ధం చేస్తూనే ఉంటాం, శత్రువు నుంచి గాయం తగలకుండా ఉండటం కోసం కాపాడుకుంటూనే ఉంటాం, రెండూ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మాది సనాతన ధర్మరక్షణ కోసం చేస్తున్న యుద్ధం. ఇందులో మా ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంటాం, పరాయి మతాల నుంచి వస్తున్న దాడుల్ని తిప్పి కొడుతూ ఉంటాం. ఆ తిప్పి కొట్టే క్రమంలో మా కత్తి వాళ్ళకి గాయాలు చేస్తూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఏ యుద్ధమైనా ప్రతి ఒక్కరు గెలవాలని చేస్తాడు. ఇక్కడ కూడా మేము అంతే, మా ధర్మం గెలవాలని చేస్తున్నాం. ఆ క్రమంలో ఎవడు పోతాడు, ఎవడు ఉంటాడు అనేది నాకు సంబంధం లేదు, యుద్ధం చేయటం నా పని. కానీ హిందూ మతానికి సంబంధించి ఏవైతే కొన్ని చిన్న చిన్న, ఇప్పుడు మీరు చెప్పారు కాలానుగుణంగా మారుతూ ఉంటుంది అని, ఏవైతే ఉన్నాయో నెగిటివిటీస్, చిన్న మైనర్వి, అవన్నీ మీ వరకు వచ్చినప్పుడు వాటిని కంప్లీట్గా తీసేయడానికి ట్రై చేస్తారా? ఇప్పుడు నేను వస్తానండి, ఈ ఛానల్లో బ్రదర్ ఉన్నాడు, అతని పేరు మీద నేను ఒక లెటర్ రిలీజ్ చేస్తాను. ఇదిగో నా ఆఫీస్లో నువ్వు ఎప్పుడు భవిష్యత్తులో దొంగతనం చేయడానికి వీలు లేదు అని చెప్పేసి రాసిస్తాను. అతను అప్పుడు దాకా ఏ దొంగతనం కూడా చేయలే, కానీ నేను ఊరికి ఒక అతను నువ్వు మళ్ళీ ఎప్పుడు దొంగతనం చేయడానికి వీలు లేదు అని రాస్తాను. ఆ లెటర్ అలా ఫైల్లో పెట్టేస్తాను రికార్డ్స్లో. ఒక 2-3 ఏళ్ల తర్వాత అతను మానేస్తాడు, వేరే వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరో కొత్త స్టాఫ్ వస్తారు. వాళ్ళు చూసి ఈ లెటర్, ఓహో 2 ఇయర్స్ బ్యాక్ పలానా రాజేష్ అనేవాడు ఎప్పుడు దొంగతనం చేసేవాడు అనమాట, ఇతను దొంగతనం చేయడానికి వీలు లేదని అప్పట్లో బాస్ లెటర్ కూడా ఇచ్చాడు అతనికి అని చెప్పేసి అనుకుంటాడు. ఆ లెటర్కి ఏమైనా అర్థం ఉందా? ఏమీ లేదు. ఎవడో బ్రిటిష్ అధికారి ఒకడు వచ్చేసి ఈ దేశంలో సతీ సహగమనాన్ని నిషేధిస్తున్నాం అని చెప్పేసి అన్నాడు. నిషేధించడానికి అసలు ఎక్కడ జరిగిందో చెప్పరా ఎదవా అంటే చెప్పేవాళ్ళు లేడు ఇప్పుడు కూడా. అసలు జరగలేదంటారా మీరు? జరగలేదు కదా. ఓకే, రాణి పద్మావతి విషయంలో జరిగిన జోహర్ని సతీ సహగమనం అంటే మనం ఏం చేయలేం దాన్ని. ఎందుకంటే అప్పట్లో దాడి చేసిన తురకరాజుల నుంచి వాళ్ళ శీలాన్ని కాపాడుకోవటం కోసం వాడి ఎవరి చేతిలో బలాత్కారానికి గురవటం కంటే కూడా చావటమే మేలు అనుకుని 3000 మంది ఆ రాజ భవంతులకు సంబంధించిన ఆడవాళ్ళందరూ కూడా ఆ అగ్నికి ఆహుతైపోయారు వాళ్ళంతటి వాళ్ళు. అది సహగమనం కాదే.
అదే పాండురాజు విషయంలో మాదిరి చేశారు. ఆవిడ అతని శాపం తెలిసి కూడా నేను అతను తాకటానికి అవకాశం ఇవ్వటం వల్ల నా కారణంగానే చనిపోయాడు కాబట్టి నేను కూడా నా భర్తతో పాటే ప్రాయోపవేశం చేస్తానని చనిపోయారు ఆవిడ అదే చిత్తులు పడి. అంతేకాని ఆవిడేమి నా భర్త చనిపోయాడు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా చచ్చిపోవాలి కాబట్టి నేను కూడా వెళ్తానని చెప్పి వాడు చచ్చిపోలే. అవి కాకుండా ఇంకెక్కడ సతీసాగమనాలు జరిగాయి? కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి భర్త చిత్తుతో పాటు కాల్చడాలు ఏం జరగలేదండి. హిందూ మతంకి సంబంధించి మన వైపు ఎటువంటి నెగిటివిటీస్ లేకపోతే ఏవి జరగలేదంటారా? మత మార్పిళ్ళు ఎక్కువ మీరు చెప్పినట్లు ఈ 10 years బిఫోర్ కూడా జరగటానికి నిజంగా ఎటువంటి నెగిటివిటీస్ లేవా ఈ 5-10 yearsలో అంటున్నారా? అవును. ఒకటండి, ఒక్క దేవాలయ వ్యవస్థ నిర్వహణ విషయంలో అది కూడా దేవాదాయ శాఖలో ఉండిపోవటం వల్ల అట్టడుగు స్థాయికి ధర్మ ప్రచారం వెళ్ళట్ల. ఓకే. ఎందుకంటే ఒక చర్చ్ పాస్టర్ ఆదివారం చర్చిలో కూర్చుంటాడు, మిగతా 6 రోజులు ఎక్కడ ఉంటాడు? వీధుల్లో తిరుగుతూ ఉంటాడు, వాడవాడికి వెళ్ళి మత మార్పిడి చేస్తూ ఉంటాడు. మరి దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చకులు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆలయంలో ఉంటున్నారు. అర్చక వ్యవస్థకి తోడుగా ఇంకొక వ్యవస్థని, ధర్మ ప్రచార వ్యవస్థను ప్రతి ఆలయం ఎందుకు ఏర్పాటు చేయట్లా? ప్రతి ఆలయం తరఫున కూడా ఈ ధర్మ ప్రచారంతో పాటు ఆలయ కైంకర్యాలతో పాటు ధర్మ ప్రచారం కోసం మీరు గ్రామాలకు వెళ్ళండి అని చెప్పేసి పంపించే వ్యవస్థను ఎందుకు తయారు చేయట్లా? కేవలం ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలోనే హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి సంవత్సరానికి 150 కోట్ల బడ్జెట్ పెట్టారు. మరి ఈ 150 కోట్లతోటి మీరు చేస్తున్న ధర్మ ప్రచారం ఏంటి? కోలాటాలను భజనలు కొట్టించడం. ఇంటింటికి వెళ్ళి పరమాత్ముడు అంటే ఏంటి, పరమాత్ముడి తత్వం ఏంటి, మీరు అందరూ ఆలయానికి ఎందుకు రావాలి, ఇవన్నీ ప్రజల్లోకి అవగాహన ఎందుకు కల్పించట్లా? ఎందుకంటే హిందూ ధర్మం బ్రతకటం అనేది దేవాదాయ శాఖ వాళ్ళకి కానీ వీళ్ళెవరికి కానీ ఇష్టం లేదు. ఇష్టం లేని కారణంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మా దేవాదాయ శాఖ లేకపోతే ప్రభుత్వానికి కొన్ని పథకాలు నడవట్లేదండి. వాళ్ళ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ విద్యా దీవెన, జగనన్న చేయూత, ఇంకేదో వాహనమిత్ర ఇట్లాంటి పథకాలు ఉన్నాయి కదా. పేర్లు అబ్బా కొడుకుల పేర్లు ఉన్నాయి కానీ డబ్బు మొత్తం కూడా హిందూ దేవాలయాల డబ్బులు అవి. అధికారికంగా జీవోలు ఇచ్చి ఈ పథకానికి ఎంత డబ్బులు ఎండోమెంట్ నుంచి తీసుకుంటున్నాం, ఈ పథకానికి ఎంత తీసుకుంటున్నామని సుమారు 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం. ఇది కాకుండా కామన్ గుడ్ ఫండ్ పేరుతోటి టీటీడీ నుంచి తీసుకునే డబ్బులు ఒక 5 ఏళ్ల క్రితం 2 కోట్లు ఉంటే 5 ఏళ్ల క్రితం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 54 కోట్లకు పెంచారు. ఇప్పుడు 54 కోట్లు ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారు. మరి ఇది కాకుండా గరుడ వారధి, శ్రీనివాస సేతు అని తిరుపతిలో కట్టారు. ఆ సేతు కోసం అని చెప్పేసి దాదాపు 500 కోట్లు మన హిందువుల డబ్బులు తీసుకున్నారు. మరి ఇన్ని డబ్బులు ఏ చర్చి నుంచన్నా మసీదు నుంచన్నా తీసుకుని ఒక రోడ్డు వేసారా? రోడ్డు కాదు, కనీసం ఒక చిన్న డ్రైనేజ్ తవ్వారా? ఏమీ లేదు. కానీ మన డబ్బులతోటి ధర్మ ప్రచారం మాత్రం జరగట్లేదండి. ప్రాబ్లం అక్కడ వస్తుంది.